హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? ఇది ఫాదర్స్ డే ముందు రోజు నైట్ షూట్ చేసిన వీడియో. నెక్స్ట్ డే ఫాదర్స్ డే అని ఆ రోజు నైట్ నేను అండ్ అయాన్ష్ కూర్చుని వాళ్ళ డాడీ కోసం ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. తన కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాము, నార్మల్గా పర్చేస్ చేసింది. కాకపోతే ఇలా హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి అయాన్ష్తో చేయిస్తున్నాను. నేను ఒక 2-3 ఐడియాస్ అనుకున్నాను. అందులో అయాన్ష్ చేయగలిగేది ఏది ఉందో అది సెలెక్ట్ చేశాను. అండ్ అయాన్ష్కి పెయింటింగ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా ఇష్టంగా చేస్తాడు. సో అందుకనే ఇలా పెయింట్ చేసేదే సెలెక్ట్ చేశాను. అయాన్ష్తోనే కంప్లీట్గా చేయించాలి అనుకున్నాను కాబట్టి కొంచెం ఈజీగా ఉండేది అండ్ అయాన్ష్కి ఇంట్రెస్ట్గా ఉండేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటికి పెయింట్ చేసి దానితో ప్రిపేర్ చేయాలి. నేను అయాన్ష్కి చూపిస్తున్నాను అనమాట ఎలా వేయాలి ఏంటి అనేది. దాన్ని బట్టి అయాన్ష్ వేస్తున్నాడు. అంత పర్ఫెక్ట్గా రావట్లేదు కానీ పర్లేదు, బాగానే వేస్తున్నాడు. దానికి ఇంకొక సెకండ్ కోటింగ్ వేయాల్సి వస్తుంది అయాన్ష్ వేసిన దానికి. చిన్నవాడు కదా, అప్పుడే అంత పర్ఫెక్ట్గా వేయడం రాదు, బట్ ట్రై చేస్తున్నాడు, బాగానే వేస్తున్నాడు. అనమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? నాన్న కోసం నేను ట్రై చేస్తున్నా. నాన్న కోసం సర్ప్రైజ్ చేస్తున్నావా? గిఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నావా? ఓకే, ఫాస్ట్ చేసేయాలి మనం. ఫాస్ట్గా చేసేయాలా? ఫాస్ట్గా చేసేద్దాం, మళ్ళీ నాన్న వచ్చేస్తారు కదా. చేసేసి ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే, చేసేసి దాసేసి రేపు మార్నింగ్ సర్ప్రైజ్ అందాం. ఓకేనా? ఓకే, ఎస్ ఎస్ చెప్పు. ఎస్. హలో నా చెప్పండి. ఏం చెప్పాలి? ఇది బాగుందా లేదో చెప్పాలి. ఇది బాగుందో లేదో చెప్పాలా? సో మీ అందరూ అయాన్ష్ కోసం ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పాలి కదా. సరే చెప్తాను. ఫాస్ట్గా ఫినిష్ చేసేసి చూపిద్దామే. వేసే పెయింటింగ్ వేసి అయిపోయిందా? దీనికి దీనికి ఇక్కడ కొంచెం వేయాలి. అక్కడ కొంచెం వేసి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నిటికీ పెయింటింగ్ వేసేసాము. అవి డ్రై అయ్యే లోపు అయాన్ష్ ఏం చేస్తున్నాడో చూడండి. హనమ్మా, ఏం చేస్తున్నావు? ఇది ప్రిపరేషనా? ఇదంతా చేస్తే బ్రౌన్ అవుతుంది, లైట్ గ్రీన్ అవుతుంది, బ్లూ అవుతుంది, లైట్. ఆ పెయింట్ వేసిన స్టిక్స్ అన్నిటిని ఇలా ఒక ఫ్రేమ్ లాగా స్టిక్ చేశాను. హాట్ గ్లూ యూస్ చేసి స్టిక్ చేశాను. అలా అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అండ్ దానిపైన కొంచెం లైట్గా పెయింట్ వేస్తున్నాను అయాన్ష్తో. బ్రష్తో అప్పుడే అయాన్ష్కి వేయడం రాదు కదా, సో అందుకనే కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకుని దాంతో అయాన్ష్ ఫింగర్తో చిన్న చిన్నగా డాట్స్ పెట్టిస్తున్నాను ఆ ఫ్రేమ్ మీద. గిఫ్ట్ అయాన్ష్తో చేయించాలనుకున్నాను కాబట్టి ఎవ్రీథింగ్ తనతో చేస్తున్నాను. ఇలా హాట్ గ్లూగా యూస్ చేసేవి ఏదైనా రాసే ఉంటే మాత్రం నేను చేస్తున్నాను, కానీ రిమైనింగ్ అన్నీ అయాన్ష్తో చేస్తున్నాను. జస్ట్ నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఫస్ట్ డాట్స్ ఎలా పెట్టాలో చూపిద్దామని 2-3 డాట్స్ పెట్టేసరికి అమ్మ నాకు వచ్చి నేను పెట్టేస్తాను అని వాడే పెడతాను అని చెప్పి పెడుతున్నాడు. కొన్ని డాట్స్ అటు ఇటు అయ్యాయి, బట్ ఇట్స్ ఓకే. ఫైనల్గా అయాన్ష్ హ్యాండ్తో చేసిన గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఇంకా అందుకనే ఫస్ట్ తనకి చెప్పాను, తర్వాత ఇంకా తను ఎలా చేసినా కానీ దాంతోనే అడ్జస్ట్ చేసేసాను. 2 sides 3 కలర్స్తో డాట్స్ పెట్టించాను. అండ్ తర్వాత ఆ ఫ్రేమ్ ఉంది కదా, దానికి కార్నర్స్లో అయాన్ష్ ఫింగర్స్తోనే హార్ట్ షేప్ వేయించాను అనమాట. అంటే ఒక ఫింగర్తో ఒక సైడ్, ఒక ఫింగర్తో ఒక సైడ్ హార్ట్ షేప్ వచ్చేలాగా పెయింట్ వేయించాను. ఇక్కడ నేను అయాన్ష్తో ఇలా ఫ్రేమ్ చేస్తున్నాను కదా, అందుకని అవి ఆరే గ్యాప్లో వాడంతట వాడు ఓన్గా ఆ రెడ్ కలర్ది చేశాడు. అదైతే అసలు నేను ఏమీ ముట్టుకోలేదు, కంప్లీట్గా అయాన్ష్ చేశాడు. సో నేను పోన్లీ వాడు చేస్తున్నాడు కదా ఫన్ కోసం అని ఊరుకున్నాను. బట్ అలా కాదంట, దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేయాలి అని చెప్పి నాతో డాట్స్ పెట్టేస్తున్నాడు. నేను తనతో పెట్టించాను కదా, అందుకని తను చేసిన ఫ్రేమ్కి నాతో డాట్స్ పెట్టించాడు. ఫైనల్గా అయితే మేము ప్రిపేర్ చేసిన ఫ్రేమ్స్ ఇవి. సో ఆ ఫ్రేమ్ని ఇలా ఫైనల్గా అయితే చేశాను. ఇది అంతా వీడియో తీయలేదు. 2 sides అయాన్ష్ ఫింగర్స్తో ఇలా పెయింట్ డాట్స్ పెట్టించాను కదా, పైన ఐ లవ్ మై అండ్ కింద డాడ్ వచ్చేలాగా గ్లిటర్ షీట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి పెట్టాను. అండ్ వెనకాల మ్యాగ్నెట్స్ అంటించాను. అంటే దీన్ని ఫ్రిజ్ మ్యాగ్నెట్ లా పెట్టాలి అనేది నా ప్లాన్. అండ్ ఇందులో పెట్టడానికి పిక్చర్ కూడా నేను నార్మల్ది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఇది సెలెక్ట్ చేశాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇంట్లో ఫుల్ అల్లరి చేశారు కాబట్టి ఇలాంటి పిక్చర్ అయితేనే బాగుంటుంది అని చెప్పి అది సెలెక్ట్ చేశాను. సో గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్యాక్
ప్యాక్ చేసేస్తున్నాను. తను ఫ్రెండ్స్‌తో పార్టీ ఉంది అంటే వెళ్ళారనమాట. తను వచ్చేలోపు ఇదంతా ఫినిష్ అయిపోవాలి. ఫస్ట్ అయాన్ష్‌తో గిఫ్ట్ ప్రిపేర్ చేయించేసాను. ఎందుకంటే అయాన్ష్ నిద్రపోతాడని. అది ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా అయాన్ష్ చూడండి బొజ్జుండిపోయాడు. సో తను పడుకున్న తర్వాత ఇంకా గిఫ్ట్స్ అన్నీ నేను ప్యాక్ చేసేస్తున్నాను. తను వచ్చేలోపు అన్నీ ప్యాక్ చేసి వాళ్ళిద్దరికీ తెలియకుండా దాచేయాలి. అండ్ నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను తన కోసం. ఈ బుద్ధుడిది తీసుకున్నాను. నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. సో తన ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఒకటి అయాన్ష్ వాళ్ళ డాడీ కోసం కొన్న గిఫ్ట్, ఇంకొకటి నేను ఇచ్చేది. అండ్ ఈ పెద్దది వచ్చేసి అయాన్ష్ గిఫ్ట్, ఇంకొకటి మేము ప్రిపేర్ చేసిన గిఫ్ట్. సో గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వాళ్ళని సర్ప్రైజ్ చేయడమే. అమ్మ ఫాదర్స్ డే కాదురా, ఫాదర్స్ డేకి నా గిఫ్ట్ ఏది నాన్న అని అడుగు. నా ఫాదర్స్ డే కాదు, నీ ఫాదర్స్ డే కాదు, ఫాదర్స్ డేకి నాకు గిఫ్ట్ ఏది నాన్న అని అడుగు. నీతే. గిఫ్ట్ అడగరా నాన్నే ఇమ్మని. ఫాదర్స్ డేకి మేము విష్ చేస్తాం అంతే. విష్ చేసినందుకు నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి కదా నాన్న. నా తెలియదు అట్లనే వచ్చినాయి నా కొడుక్కి. రే చెప్పకూడదు. సర్ప్రైజ్ నాన్న, చెప్పకూడదు. ఏం చేసాము? ఏం చేయలేదు కదమ్మా, మనం ఏం చేయలేదు కదా. ఇదే చేసావు. ఈడు మరి అసలు జీవించేస్తాడు. ఇదే చేసాడంట. అనమ్మా మనం ఏం చేయలేదు కదా. ఏం లేదు, ఏం లేదు. టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నాడు. అరే మరి ఏంటన్నా, ఏంటి రంగులు ఉన్నాయి కాళ్ళకి? ఏ చెప్పకూడదురా. ఎందుకే? ఏమో తెలీదను. ఎలా అంటే తెలీదు నీకు? తెలీదా? ఐడియా. అనమ్మా గిఫ్ట్ ఏంటో చెప్పకూడదు సరేనా. నాన్న అడుగుతారు కానీ చెప్పుకో సరేనా. ఓకే చెప్పకూడదు. నేను లేకపోతే చెప్పేసేలా ఉన్నావు నువ్వు. రెడీ అయ్యి రా నాన్న, అప్పుడు ఓపెన్ చేద్దుగానని చెప్పు. అమ్మ నీ గురించి తెలిసే ఇంకెక్కడ దాస్తుంది. అడిగి తెలియదు నేను ఎక్కడ దాసాను, లేదంటే ఈ పాటికి ఇచ్చేది కదమ్మా. ఒరే ఏమిట్రా మళ్ళీ నాన్న పార్టీ అయిపోయా? నేనేం ఫీల్ అవ్వలే, నిజం చెప్పు. అమ్మ ఫ్రెండా? నిజం చెప్పు. మరే అమ్మ అంటావే, నేను ఫీల్ అవుతానా? అమ్మ ఓకే సరే, ఇంక రెడీ అవుతారా? ఏ ఎందుకని? చూడు హనుమ, స్కూల్కి వెళ్తావా? ఏ ఎందుకే? కాదు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు స్కూల్ ఉంది, రెడీ అవ్వాలి. ఏ స్కూల్కి రెడీ అవ్వాలి, టైం అవుతుంది. ఏ ఏదో చేస్తున్నావు కదా. జాను వస్తున్నా. జాను ఏంటి నాన్న అది అలా చేస్తే ఏగదు. కాదమ్మా, కేక్ లేదు ఏమి లేదు, వెడల్పు చేయాలి, మాడిపోతుంది అక్కడ గిన్ని. గిన్ని కదా, ఉల్లిపాయలు కాదు కదా. నువ్వు వెళ్ళిపో అసలు ఇక్కడ నుంచి.
ఆ రోజు ఫాదర్స్ డే అని పొద్దున్నే గారెలు వేసి దాంట్లోకి చికెన్ కర్రీ చేద్దాము బ్రేక్ఫాస్ట్కి అనుకున్నాను. మా ఇద్దరికి చికెన్ కర్రీ దాంతో పాటు గారెలు చాలా ఫేవరెట్. అయాన్ష్కి గారెలు చాలా ఇష్టం, కాకపోతే చికెన్తో తిండు, వాడికి పీనట్ చట్నీ ఉండాలి. సో అయాన్ష్ కోసం అది ప్రిపేర్ చేసేసాను. మార్నింగే కదా కొంచెం లేట్ అవుతుంది అని నేను ఫాస్ట్గా చేస్తుంటే వీళ్ళిద్దరూ కిచెన్లోకి వచ్చి ఎంత అల్లరి చేస్తున్నారో చూడండి. అసలు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండి వీళ్ళిద్దరికి హాలిడే అయితే మాత్రం నాకు చుక్కలు చూపిస్తారు ఇద్దరు కలిసి. ఇంట్లో వీళ్ళిద్దరూ ఒక పార్టీ, నేను ఒక్కదాన్ని ఒక పార్టీ. అసలు మామూలుగా అల్లరి చేయరు వీళ్ళిద్దరూ కలిసారంటే. మరి వచ్చన్నావు కదా గారెలు నేను వేస్తా అన్నా. ఫస్ట్ చేయి తడి చేసుకోవాలి, నూనెలో కాదు వాటర్లో. నేను చూపిస్తుంది ఇట్లా అని కొంచెం పిండి తీసుకొని. మరి వచ్చు నేను వేసేస్తా. చూడు ఒకసారి నన్ను చూడుమా, దాంట్లో ఉంది ఒకసారి ఇగో ఇట్లా. అలా కదా అలా కదా ఉన్నాయి కూడా పేలిపోద్ది. ఇగో ఒకసారి చూడుమా ఇట్లా. తీసే అలా అలా తీయరే. ఏం చేస్తున్నావు నాన్న? అదేంటి ఇండియా మ్యాప్ లో వచ్చింది, రౌండ్ గా రావాలి. సరే వెయిట్. అదేంటిది? ఏమైంది గారే? అదేంటిది అది? సరిపోయింది. మరి వేస్తా. ఒక గారు కూడా వేయలేదు. అసలు అది ఇప్పుడు వస్తుందన్న నమ్మకం కూడా లేదు నాకు. 5 minutes నాన్న, అయిపోయింది. ఇదిగో అలా ఎలా వచ్చింది? అది ఇచ్చి నాకు అలా ఎవరు ఏ గారి ఒక్కటయ్యమ్మా, ఒక్కటంటే ఒక్కటయ్యి నేను ఒప్పుకుంటా. బోండాలు కాదు గారెలు వేస్తున్నాం మనం. హ్యాండ్ తడి చేసుకున్నాను. ఓహో వచ్చింది. అసలు ఇప్పుడు చేతి నుంచి ఊడితే గ్రేట్. అదే నువ్వు పిండి అంతా లూజ్ చేసేస్తున్నావమ్మా. సరే అర్థమైపోయింది. అదే నీ ఏలు చిన్నగా ఉంది, నాదేమో ఇక్కడ ఏలు పెద్దది చిన్నది ఏం లే, హోల్ కొంచెం పెద్దది పడుతుంది అంతే, దానికి ఏం ప్రాబ్లం లేదు. గారె వేయడం మానేసి చిన్న ఏలు పెద్ద ఏలు వచ్చింది. ఏంటది సర్కస్లు చేస్తున్నావు? అయ్యో అయ్యో కాదు, వీడి పక్కన చట్నీ తినేస్తున్నాడు. పచ్చిగా ఉంది. వచ్చింది. ఎర్ర కాలేదు నాదే. అది నాది. ఇది ఇప్పుడే సరిగ్గా ఇలా. ఇది ఏంటి నాన్న బోండం వేసావు? ఏది హోలేది? కదా ఇది పాడిపోయింది. చాలు. నాకు గారెలు వేయడం వచ్చు, నేను వేస్తాను అని కిచెన్లోకి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఎంత అల్లరి చేశారంటే ఇంకా వీళ్ళిద్దరితో పెట్టుకుంటే అయ్యేలా లేదని ఫస్ట్ వాళ్ళిద్దరిని కిచెన్లోంచి బయటకు పంపించేసి నేనైతే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి సెలూన్కి వచ్చాము అయాన్ష్కి హెయిర్ కట్ చేయించడానికి. అండ్ తనకి అండ్ నాకు కూడా హెయిర్ కట్ ఉంది. చాలా డేస్ నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అయాన్ష్ హెయిర్ కట్ అయితే. సో ఈరోజు హాలిడే కాబట్టి ఎలా అయినా చేయించాలని వచ్చాము. హెయిర్ బాగాలేదా? ఎలా చేయించుకోను? బాగాలేదా? ఎలా చేయించుకోను? బ్రేవ్ బాయ్లో చేయించుకుంటానులే. ఎంత లెంగ్త్? ఇంత లెంగ్త్ చేయించుకోనా? ఇదంతా కట్ చేసానా? ఇక్కడ వరకు చేయించుకోనా? నేను వినేసాను. చెప్పండి. మమ్మీ అబ్బి ఉంటుంది. అని ఇక్కడ చేయించుకోనా? మరి అక్కడికి బాగోట్లేదు. జుట్టు ఎదురా హెయిర్ ఇక్కడ వరకు చేయించుకొని ఇక్కడ వరకు చేయించుకోండి.
ఇక్కడ వరకు ఇక్కడ వరకు చేయించుకోనా ఇంకొంచెం షార్ట్ చేయనా నాకు లెంత్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు బ్యాడ్ హ్యాబిట్ టీ బాటిల్ ది ఖాళీ అయితే డస్ట్బిన్ లో వేయాలి దిగాలి కిందకి దిగి డస్ట్బిన్ లో తీసి అలా ఇసుకొచ్చా తప్పు కదా అన్నమ్మ పడిపోద్ది ఒకసారి వెనక్కి వచ్చి బాటిల్ తిన్నానా డస్ట్బిన్ అని చూడ సైడ్ అందులో డస్ట్బిన్ లో ఓకేనా షార్ట్ ఓకేనా ఇంకా షార్ట్ చేయించిన ఈ షార్ట్ ఓకేనా ఇంకా షార్ట్ చేయించిన ఇది ఓకేనా ఈ షార్ట్ చేయించిన వద్దా ఇక్కడ సరిపోయిందా నైసా థ్యాంక్ యూ నీకు ఎలా కావాలి 6 ఎలా చేయాలి ఎలాగా అక్కడ వరకు కావాలా ఇంకా పైన ఇంకేముద్దా మొత్తం తీసేమన్నా అక్కడ వరకు అలాగా సక్సెస్ చేయమన్నా నీ గురించే తెచ్చారు మీరు అయాన్ష్తో మాట్లాడిస్తూ ఫుల్ వీడియోస్ చేయండి అక్క అని కామెంట్ చేస్తున్నారు కదా సో అందుకనే నేను వీడియో యాస్టీస్ పెట్టేస్తున్నాను అయాన్ష్ మాటలు ఉన్నవి మాత్రం ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు మీకు ఇలా ఓకేనా కదా నాకు ఒకసారి కామెంట్ చేయండి నా హెయిర్ కట్ తో పాటు ప్యారలల్ గా అయాన్ష్ కూడా హెయిర్ కట్ అవుతుంది నేను హెయిర్ కట్ చేయించుకున్నాను అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా దానికి లాంగ్ హెయిర్ బాగుంటుందా షార్ట్ హెయిర్ బాగుంటుందా అని అడిగితే చాలా మంది లాంగ్ హెయిర్ అన్నారు అంటే 70% లాంగ్ హెయిర్ చెప్పారు 30% షార్ట్ హెయిర్ బాగుంటుంది అన్నారు నేను ఇంజనీరింగ్ వరకు లాంగ్ హెయిర్ని అన్ని ఇయర్స్ ఎంజాయ్ చేశాను ఇప్పుడు షార్ట్ హెయిర్ని ఎంజాయ్ చేస్తున్నాను ఎవరి ఇష్టం వాళ్ళది నాకు షార్ట్ హెయిర్ ఇష్టం కాబట్టి నాకు ఓకే క్వశ్చన్ బ్యాంక్ అర్థం కాలేదు ట్రాన్స్లేట్ చేయి హిందీలో మీది అవ్వలేదా ఎలా చూసుకుంటున్నాడు మేడం అయ్యో 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 కొంచెం షార్ట్ మూసుకున్నాను కంట్లో పడితే వావ్ హనీ నీ హెయిర్ కట్ భలే ఉంది సూపర్ నానా నాన్నది ఇంకా చేయించాలి మరి హనీ నాది బాగుందా బాగాలేదా బాగుందా నువ్వు చెప్పినట్టే చేశారా హనీ నువ్వు చెప్పినట్టే చేశారా ఆయన భయ్యా నువ్వు చెప్పినట్టే చేశారా ఆయనకు నచ్చినట్టు చేశారా నువ్వు చెప్పినట్టు యాస్టీస్ చేశారా చేశారా ఓకే గుడ్డా బ్యాడా మరి గుడ్డేనా ఓకే బాగా చేయలేదు మీన్స్ మళ్ళీ పేమెంట్ చేయడు కదా సార్ పెద్ద సార్
టీసాక్ చెప్దు కానీ నైస్ ఆర్ నాట్ నైస్ గుడ్ ఆర్ బ్యాడ్ నైస్ ఓకే పుష్పాల హెయిర్ చాలా ఎక్కువ ఉంది. నో 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 వెయిట్ 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 హ్యాండ్స్ తీస్తున్నారు. గడ్డం కూడా ఉంది, ఇక్కడ గడ్డం ఇక్కడ ఉంది. చెప్పు ఎలాగా అయిపోయింది చెప్పు. అస్సలు తగ్గేదేలే. నైస్ హనీ సూపర్. అర్జున్ టీ షర్ట్ చూడు ఇలా ఉంటా. ఇది చెప్పు డైలాగ్ చెప్పు. పుష్ప డైలాగ్ చెప్పు. ఎలా చెప్తాడు పుష్ప? విత్ యువర్ 2 hands. పుష్ప పుష్ప నాట్ పవన్ కళ్యాణ్. పుష్ప పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎలా అంటారమ్మా? పవన్ కళ్యాణ్ ఎలా అంటారు? పవన్ కళ్యాణ్ అది ఎక్కడ నేర్చో. పుష్ప ఎట్లా ఒకసారి చెప్పు. పుష్ప డైలాగ్ చెప్పు. కాదు కాదు అస్సలు తగ్గేదేలే. డైలాగ్ చెప్పు. లాస్ట్ లో చెప్తారా? సాంగ్ అంతా పాడొద్దులే, ఓన్లీ డైలాగ్ చెప్పు. ఇది గడ్డం తీసేద్దామా ఉంచుదామా? గడ్డం తీసేద్దాం ఉంచుదామా? కొంచెం అంటూ ఉంచండి. ఓకే హెయిర్ కట్ షార్ట్ చేద్దామా? ఇది ఎక్కడి వరకు అంటే తీయండి. కాదు ఇంకొక 1 year అడిగితే ఆడే చెప్తాడు మొత్తం. అది ఉంచాలంట. ఇది కొంచెం షేప్ చేయాలి కదా హెయిర్. ఇక్కడ వరకు అంటే తీసేయండి కొంచెం. సో ఇప్పటికైనా మీకు అర్థమైందా మేము అయాన్ష్కి అన్నీ చెప్పి చేయిస్తామా లేదా వాడే చేస్తాడా అనేది? చాలామంది అడుగుతారు అయాన్ష్ వీడియోస్ చూసి, మీరు అయాన్ష్కి అన్నీ చెప్పి చేయిస్తారా అంటారు కదా. సో మీకే అర్థమైంది కదా, వాడికే తెలుసు అన్నీ. వాడే మాకు రివర్స్లో చెప్తా ఉంటాడు అనమాట. నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి వాడే చెప్తున్నాడు, వాళ్ళ డాడీ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ వాడి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో కూడా వాడే చెప్తున్నాడు. డ్రెస్సింగ్ విషయంలో కూడా అంతే, చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాడు. వాడి టాయ్స్ కూడా వాడికి నచ్చినవి అండ్ ఉన్న టాయ్ మాత్రం అస్సలు తీసుకోడు, వేరేదే సెలెక్ట్ చేసుకుంటాడు. అంత పర్టికులర్గా ఉంటాడు. అయినా ఈ జనరేషన్ కిడ్స్ కి మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకోనా? ఫస్ట్ వెళ్ళి చూపించు. ఆడే చేశాడు. ఇవన్నీ వాడే వేశాడు. అన్నం ఇది ఎలా చేసావు చెప్పు నాన్నకి. ఇప్పుడు ఇది ఏం చేయాలి నాన్న? దా ఏం చేయాలి నాన్నకి చూపించు. దా నైస్. చూడు ఎలా పెట్టారమ్మా. ఇది నాన్నకి గిఫ్ట్ ఇవ్వు. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. థ్యాంక్ యూ అన్నమ్మా. చేద్దామా? చేద్దాం. కొత్త స్పెట్స్. థ్యాంక్ యూ. పెట్టుకుంటారు చూడు ఎలా ఉందో చెప్పు నాన్నకి. హుషారు పెట్టు.
నైస్ కదా. థ్యాంక్ యూ. హనీ నాన్నని అడుగు, నాన్న నా గిఫ్ట్ ఏది అని అడుగు. నీ గిఫ్టా లేదా? అది కాదు, ఇది నీది కాదు. వెళ్ళి అడుగు ఒకసారి, అడుగు నాన్న చెప్తారు. మంచి గిఫ్ట్ పెట్టింది. ఐ లవ్ యూ. అమ్మాయి ఏమైతుందో చూడాలి. ఇంకా అన్ని నేనే ఇవ్వాలి. రే ఫాదర్స్ డే ఎవరిది? మీ ఇద్దరు కదా. నాన్నకి గిఫ్ట్ నేనే కొని, నీకు గిఫ్ట్ నేనే కొని, మరి నాకేది గిఫ్ట్? ఇదిగో హనీ గిఫ్ట్. నాన్న ఇస్తారు, ముందే తీసేసుకుంటున్నాడు. వెళ్ళు, నాన్న ఇస్తారు. ఇదిగో నీ గిఫ్ట్. ఓపెన్ చేద్దామా? చేద్దాం. గిఫ్ట్ ఇచ్చా నీకు తెలియట్లేంటా? అని ఫేవరెట్. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, ఉండు కంగారు పడకు నానా. అమ్మో ఏమన్నా ఆనందమో. హ్యాపీ హనీ, హ్యాపీ. బ్యాటరీ అది చార్జబుల్ బ్యాటరీ. బ్యాటరీస్ వేయాలి నాన్న అందులో. ఇదిగో భలే ఉంది హనీ. నచ్చిందా? ఇచ్చిన గిఫ్ట్ బాగుందా? నాన్న ఇచ్చిన గిఫ్ట్ ఏంటో నాన్నకే తెలియదు. ఇదిగో నాని, హ్యాపీ ఫాదర్స్ డే. నాది. నీ గిఫ్ట్స్ నువ్వే ఓపెన్ చేస్తావు, నాన్న గిఫ్ట్స్ నువ్వే ఓపెన్ చేస్తావా? చింపేయండి ఇంకెందుకు. గట్టిగా పట్టుకో. నేను గట్టిగా పట్టుకోమన్నా, గట్టిగా చింపమనలా. దానివల్ల కింద చింపచ్చు కదా. తిరిగిపోయింది. నువ్వు ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకుంటావని కొన్నా నీకు అది. తిరిగిపోయింది. అంటుతుందా? వద్దులే, ఇంకోటి కొంటాను. పర్లేదమ్మా. ఏది ఎక్కిరించు. ఎక్కడ నేర్చుకున్నావు అది? అది ఎక్కిరిస్తున్నా చూడు. మళ్ళీ ఎక్కిరించి, నాన్న ఎక్కిరించి ఒకసారి. బొంగోటొల్లి ఇది. ఇటు తిరుగు. బొంగోటొల్లి. నా హ్యాండ్ పెట్టించుకున్నావా? అని ప్లీజ్ వదులు అని. అమ్మ నీకు చాలా స్ట్రాంగ్ బాయ్ నువ్వు. మా అందరి తరపున ప్రతి ఒక్క ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే. కొంచెం లేట్గా చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఫాదర్స్ డే అయిపోతుంది కదా. మేమైతే మా ఫాదర్స్ డేని కొంచెం ఇలా అల్లరితో సరదాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.